ఉన్నాయి. రైట్ రైట్ బీజేపీ నుంచి సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు. సుహాసిని గారు 2014-19 మధ్య కనీసం ఒక 40-50 ఎమ్మెల్యేలు కూడా మంచి చేయలేదా? అట్లనే 2019-24 మధ్య అట్లీస్ట్ ఒక 50-60 మంది ఎమ్మెల్యేలు కూడా మంచి చేయలేదా? ఎందుకు అంత జనాలు అంత ఏకపక్ష తీర్పు ఇవ్వడానికి కారణం ఏమనుకోవాలంటే వాళ్ళు మంచి చేయలేదా, లేదంటేనో ఆ పార్టీ అధినేతనో లేదంటే ఆ పార్టీని గుర్తుని నమ్మి బలంగా ఓట్లేశారనుకోవాలా? అందరికీ నమస్కారం అండి వెంకట్ గారు. ఇది కొంత మార్పు అంటే ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలు ఒక్కొక్క పార్టీ ఒక వ్యక్తి ఆధారంగా ఏర్పడుతుంది. కొన్ని అంటే చాలా వరకు మన దేశంలో పార్టీలు వ్యక్తి ఆధారంగానే ఏర్పడిన పార్టీలు, ఒక సిద్ధాంతం ఆధారంగా ఏర్పడిన పార్టీలు ఒక భారతీయ జనతా పార్టీ అండ్ ఆల్సో మేబీ కమ్యూనిజం అని కూడా. వాళ్ళు వేరే సిద్ధాంతం, వాళ్ళంతా ఒక మార్క్సిస్ట్ అండ్ లెనిన్ సిద్ధాంతం అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే వ్యక్తులు కంటిన్యూస్ గా ఉండరు. మామూలుగా బీజేపీ నమ్మేది ఏంటంటే సిద్ధాంతం ఆధారితంగా చేసేది, అండ్ ఆ సిద్ధాంతాన్ని అలా కట్టుబడి అలా ఎదురుకెళ్తూ ఉంటారు. మనుషులు మారిపోతూ ఉంటారు. అండ్ వారసత్వం కానీ కుటుంబ పార్టీ అన్నది అసలు చాలా వ్యతిరేకం. ఈ ప్రాబ్లం అంతా కూడా ఎక్కువ కుటుంబ పార్టీలో కుల పార్టీల్లో కనుక అవి ఫుల్ గా ఫైనల్ గా కనుక ఉంటే దాని వల్ల వస్తుంది. అండ్ వ్యక్తి ఆధారిత పార్టీగా కూడా ఉన్నప్పుడు కొంత ఏమవుతుంది, ఎవరైతే ప్రప్రథమంగా స్టార్ట్ చేస్తారో ఆ పార్టీని, ఆ పార్టీ ఆ వ్యక్తి పైన ఉన్న ఒక ఆదర అభిమానాలతో చాలా బొంబాటంగా చాలా ఇదిగా స్టార్ట్ అయిన ఆ పార్టీ కొంతకాలం తర్వాత అందులోని ఒక లీడర్షిప్ స్కిల్స్ తో ఎవరైనా అది పట్టుకుని ముందుకు నడిపిస్తే ఇబ్బంది లేదు. కానీ ఒక్కొక్కటి ఏమవుతుందంటే ఎప్పుడైతే అక్కడ కొంత డిస్టర్బెన్సెస్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఒకసారి కనుక ఒక 5 సంవత్సరాలు వస్తే ఆ 5 సంవత్సరాలలో వాళ్ళు ఆ నియోజకవర్గానికి ఎంత కమిటెడ్ గా ఉన్నారు, అండ్ అక్కడున్న భూముల విషయంలో కానీ అక్కడున్న పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు మాధ్యమం చాలా విరివిగా ఎక్స్పాండ్ అయింది. సో ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది పడినా అధికార పక్ష పార్టీ అప్పుడు ఎవరైనా ఏదైనా చిన్నగా ఇబ్బంది పడినా దానిని ప్రతిపక్ష పార్టీ భూతద్దంలో చూపిస్తోంది. అదే విధంగా అక్కడ ఎవరైనా అవ్వచ్చు. సో ఇదేంటంటే ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఏ విషయం అయినా సరే మీడియా అక్కడ వెళ్తోంది, దానిని హైలైట్ చేసి చూపిస్తోంది. సో ప్రజలు ఒక ఆలోచన అవగాహన పూర్తిగా వాళ్ళకి పెరిగాయి. ఏది వీళ్ళు ఏం చెప్పొచ్చారు, మేనిఫెస్టో కూడా ఎదురుకుండా పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఏమి ప్రామిసెస్ చేశారు, ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు నెరవేర్చలేదు. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఎమ్మెల్యేలు మరి కొందరైనా ఉంటారు కదా, మరి ఎమ్మెల్యేలు మంచిగా చేశారు కదా, మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేలు కొంత సరిగా చేస్తే ఎవరి ఫేస్ చూసి ఓటేయాలి అని. ఖచ్చితంగా ఒక పార్టీకి ఒక అధినాయకుడు, ఒక సీఎం క్యాండిడేట్ అనేది ఒకళ్ళు ఉంటారు, లేకపోతే అధ్యక్షుడు. వాళ్ళది చూసి కొంతవరకు ఉన్నా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తారండి. ఎందుకంటే గాలి పూర్తిగా 2019లో ఒకే ఫ్యాన్ కే ఉన్నా గాలి, మరి అప్పుడు కూడా 23 మంది ఎమ్మెల్యేలు, ఒకటి జనసేనలో ఒక ఎమ్మెల్యే నెగ్గారు కదా. మరి అంత అంటే ఏంటి, ఎంతో వ్యతిరేకత, వీళ్ళ వెంపు వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఆ వ్యతిరేకత ఉన్న పార్టీలో కూడా కొందరు నెగ్గారు అంటే వాళ్ళ పట్ల ఆ నియోజకవర్గంలో ప్రజలకున్న నమ్మకం వల్ల వాళ్ళు గెలిచారు. సో అక్కడ క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళు ఫిల్టర్ అయిపోయినట్టే, నిజంగా కూడా ఫిల్టర్ అయినట్టే. ఎందుకంటే ఇంత వ్యతిరేక పవనాల్లో కూడా వీళ్ళు మాత్రం నెగ్గారు అంటే వాళ్ళకి డెఫినెట్లీ ఆ పార్టీ ఒక క్రెడిట్ ఇస్తుంది. సో అదే విధంగా మీకు గాలి వచ్చింది అనుకోండి, ఈ గాలి బాగుంది, ఎవ్రీథింగ్, నాయకుడు మార్పు కావాలి అని ప్రజలు కూడా కోరుకున్నప్పుడు ఎవరైనా నుంచున్నా నెగ్గిపోతారు అన్న దాని వరకు 50% ఓట్స్ మాత్రం ఆ విధంగా వచ్చే అవకాశం ఉందండి. ఆ గాలివాటంలో కొందరు చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు ఉంటారు, కొందరు ఫస్ట్ టైం వచ్చి ఫ్లూక్ గా వాళ్ళ యొక్క లక్, వాళ్ళ ఫార్చ్యూన్ వాళ్ళు చెక్ చేసుకుందాం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఒక్కసారిగా క్లియర్ అయిపోతారండి. కానీ భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా వాళ్ళు కనుక మెయింటైన్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఒక దిశానిర్దేశం అనేది ప్రజలే చూపిస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి మీకు చెప్తున్నాను, ఈ రోజు కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ టాపిక్ కి ఈ రోజు డేట్ కి June 25. సో ఎమర్జెన్సీ కాంగ్రెస్ గవర్నమెంట్ క్రియేట్ చేసిన రోజు.
సో వీ ట్రీట్ దిస్ యాజ్ ఎ బ్లాక్ డే. ఒక చరిత్రలో ప్రజాస్వామ్యంలో ఈ రోజు ఒక బ్లాక్ డే. ఎందుకంటే రాత్రికి రాత్రి మంత్రి మండలితో కూడా ప్రస్తావించకుండా 71లో అలహాబాద్ కోర్టు కూడా మీరు అవినీతి ఆరోపణలుండి మీరు దానికి సమాధానం చెప్పుకోవాలి, మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పిన తర్వాత కూడా ఇందిరాగాంధీ గారు అర్ధరాత్రి రాష్ట్రపతితో సిగ్నేచర్ చేసి అత్యవసర పరిస్థితిని ప్రకటించేశారు. ఎంత దారుణం అంటే పార్లమెంటరీ వ్యవహారాలకి, సుప్రీంకోర్టు వ్యవహారాలకి కూడా మీడియా నాట్ అలౌడ్. అసలు మీడియా ఒక నిమిషం, మీడియా గొంతు మూసేసి అంటే ఎందుకు చెప్తున్నావు అంటే ఒకసారి నేను నన్ను ఫస్ట్ సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయితే మళ్ళీ డిబేట్ అవ్వకుండా ఉంటుంది. సుహాసిని గారు మీరు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ ఎమర్జెన్సీ సబ్జెక్ట్ చాలా బ్రాడ్ సబ్జెక్ట్, దానిలోకి వెళ్తే ఏంటంటే మళ్ళీ ఈ విధంగా డివియేషన్ వస్తూ ఉంటాయి. ఎమర్జెన్సీ నడుస్తా ఉంది. సార్ నన్ను చెప్పనియండి, నన్ను పూర్తి చేయనియండి. మీరు ఎమర్జెన్సీ ప్రారంభించి ఈ రోజు వరకు మీరు అందుకనే వెనక్కి వెళ్ళారు. నేను చెప్పేది ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలండి ఒక రాజుని, ఒక ప్రిన్స్ ని, ఆ తాతగారు, తర్వాత కూతురు, తర్వాత మనవడు, తర్వాత ముని మనవడు, ఇంకా మొత్తం రాజ్యాంగమే ఒక కుటుంబం మీద బేస్ చేసి ఉన్నది ప్రజలు తిరస్కరించారు. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఎవరైనా రాజైనా ఎవరైనా సరే ప్రజలు తింపేసేయడంలో నెంబర్ 1 ప్రజాస్వామ్యం అన్నది అక్కడ పరిరక్షించబడుతోంది. లేకపోతే ప్రజలు ఉన్నారండి సమాధానం చెప్పడానికి. మీరు ఎంత ఇబ్బంది పెట్టి గొంతు చించుకుని అరిచినా ప్రజలు సమాధానం ఇస్తారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలండి. నేను అన్నది ఏంటంటే ఎవరు గొప్ప కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎందుకంటే ఈ రోజు టుడే ఈజ్ ఎ ఫెంటాస్టిక్. అసలు ఈ టాపిక్ కి 38వ చెప్తాను గాని పర్వాలేదు, మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు ఒకవేళ సమాధానం చెప్పారనుకోండి, మేమైనా అంతే, ఎవరైనా అంతేనండి. నేను అన్నది ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ కాంగ్రెస్, బట్ కాంగ్రెస్ హ్యాస్ క్రియేటెడ్ దిస్, హిస్టరీలో క్రియేట్ చేసింది కదా, ఈ చాప్టర్ ని క్రియేట్ చేశారు కదా. నేను అన్నది అక్కడ ఏదో ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు పేరు అది కాదు అంటలేదు నేను. ప్రజలు ఎవరైనా సరేనండి, ఎవ్వరు అహంకారం కానీ ఏది కానీ మేమైనా సరే మూడోసారి కూడా ప్రజలు ఆశీర్వదించడానికి వాళ్ళ వెనకాల కారణం దానిని మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని చిత్తశుద్ధితో మేము పనులు చెయ్యాలి అండి, ఎవరైనా సరే. అంటే ఒకటి మనుషులు శాశ్వతం, వ్యక్తులు మన దేశం ఏ విధంగా అగ్రరాజ్యాలతో పడుతూ ముందుకు నడిపిస్తున్నామో, మన దేశ పరిస్థితి ఏ విధంగా ఎదురుకెళ్ళింది అన్నది ఇంపార్టెంట్ అండి. ఇదే